హాయ్ అండి. ఈరోజు మీకు బగారా అన్నం, కిచిడి రైస్‌లోకి చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా అయిపోయే చికెన్ కర్రీని చూపిస్తాను. చేయడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేసినా గానీ మీ ఇంట్లో వాళ్ళు ఫిదా అయిపోతారండి. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండి చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి గానీ లేదా మట్టి పాత్ర గానీ తీసుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 లవంగాలు, ఒక అర ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో అర కేజీ బోన్లెస్ చికెన్ వేసుకొని, అర టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, చికెన్లోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా, నాకు ఇలా రావడానికి 5 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజ్ టొమాటో ప్యూరీ, అలాగే టేబుల్ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు మసాలాలని వేపుకొని ఇందులో 100 ml నీళ్లు పోసుకొని మరొకసారి కలిపి మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ చికెన్ ఉడికేలోపు ఒక 15 జీడిపప్పు, 5 బాదం పప్పులో కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ని వేసి ఒకసారి కలిపేసి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలపడం మర్చిపోకండి, లేదంటే అడుగు పడుతుంది. 3 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, నోరూరించే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.